ఇందాక లేసు మన నర్సాపురం సీతారాంపురం లేసు మా ఆడపడుచులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పింది మాకేదైనా కొంచెం హెల్త్ ట్రీ అని చేయించండి అంటే ఏంటంటే ప్రత్యేకించి హస్తకళలకు సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైన హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. మగ్గం చేసే వాళ్ళకి ముఖ్యంగా ఇతర కళాకారులకు కూడా వారికి ఉదాహరణకి ఈ లేస్ అల్లే వాళ్ళందరికీ చూపు త్వరగా దెబ్బతింటుంది. అలాగే ఏటికొప్పాకు బొమ్మలు చేసే వాళ్ళకి ఆ వుడ్ డస్ట్ కానీ అది కొంచెం లంగ్స్లోకి ఈ శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు వస్తుంటాయి. అలాగే ముఖ్యంగా ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి ఇలాంటి దాదాపు మేడం రేఖారాణి గారు చెప్తే 45 రకాల మేడం మనకి చేసేది అరౌండ్ 45 టైప్స్. వీళ్ళందరికీ కూడా ఈ మగ్గాలు నేసినప్పుడు ప్రత్యేకించి వాళ్ళకి ఈ ప్రత్యేకమైన ఆరోగ్య సమస్యలు ఉంటాయి, కొన్ని బ్యాక్ ఇష్యూస్ ఉంటాయి. అందుకని నేను మన పేషి అధికారులకు నేనేం చెప్పానంటే మిగతా వారితో అనుసంధానం చేసి ఉదాహరణకు సీతారాంపురానికి డాక్టర్లను పంపించి అసలు ఎంతమందికి ఒక హెల్త్ టెస్ట్ చేయించమని చెప్పాను ఇందాకే. అంటే ముందు అసలు ఆరోగ్య పరిస్థితి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైన హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా, ముందు వాటి మీద ఒక ఆడిట్ చేయండి, ఒక హెల్త్ ఆడిట్ చేయండి ముఖ్యంగా ఇట్లా అందరికి కలిపి. సో ముందు సీతారాంపురంతో మేము అది స్టార్ట్ చేస్తున్నాం. కంటి పరీక్షలు చేయించే ముందు చూపు సన్నగిలుతోంది, ఇబ్బందిగా ఉంది అనటానికి ముందు ఒక హెల్త్ టెస్ట్ చేయించి తద్వారా ఏమేం చేయాలి, దీన్ని మిగతా వాళ్ళు కూడా ఎలాగ అన్ని హస్తకళ రంగాలకు దీన్ని అప్లై చేయాలని దాని మీద మీకు త్వరలో మేము ముందుకు తీసుకొస్తాం. అలాగే పిల్లలకు సంబంధించి మా బిడ్డలు చదువుకోవాలి కానీ మాకు ఇది ఉండాలంటే, కానీ వీళ్ళకి భవిష్యత్తు ఏమి ఉండాలంటే అది కూడా ఒక ప్రత్యేకంగా ఒక దృష్టి సారించి దీని మీద కొంత అవగాహన చేసుకున్న తర్వాత ముఖ్యంగా మీ బిడ్డలు చదువుకోవాలి. అలాగే మీరు వంశపారంపర్యంగా వచ్చిన ఈ కళను కూడా వాళ్ళు ముందుకు తీసుకెళ్లేలాగా, ఈ ప్రతిభని సమర్థతను ముందుకు తీసుకెళ్లేలాగా, భవిష్యత్ తరాలకి వాళ్ళు దాన్ని మరింత ఆదాయం వచ్చేలాగా ఉండాలి. ఆ దృష్టిలో కూడా మేము దీన్ని మీరు చేసిన విన్నపాలన్నింటినీ కూడా నేను క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్ళి నేను స్వయంగా ముందుకు తీసుకెళ్తాను. నాకు ఎందుకు ఇంత ఇష్టం, నేను ఎందుకు ఇంత తపన పడతానంటే ఈ హస్తకళ రంగాలు భారతదేశపు మూలాలు ఇవి కోల్పోయిన రోజున భారతదేశం తన ఉనికిని కోల్పోదు. అందుకని భారతదేశపు ఉనికి ఉండాలి, భారతదేశపు సంస్కృతి సాంప్రదాయాలు ఉండాలి అంటే మన హస్తకళని, మన చేనేతని కాపాడుకోవాలి. సో అందుకని మీకు నేను మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను. ఎక్కువ మాట్లాడి ఎక్కువ ప్రామిస్ చేయడం కంటే కూడా ఎప్పుడో 2018 నుంచి నేను మాట్లాడుతున్నాను. ఈరోజు భగవంతుడు ఆశీస్సులతోటి ఈరోజు మేము ప్రభుత్వంలో ఉన్నాం. మీకు నిరంతరం మీ భవిష్యత్తు కోసం నిరంతరం మేమందరం కలిసి పనిచేస్తాం. మేము మనస్ఫూర్తిగా తెలుపుకుంటా ఉన్నాం. కాకపోతే ఇందాక మేడం సుచిత్ర ఎల్ల గారు మాట్లాడుతూ ఇందాక మేమిద్దరం వారు అదే చెప్తా ఉన్నారు. చేనేత మనకి లేపాక్షి కావచ్చు, అలాగే ఈ మన హ్యాండ్లూమ్స్ ఇవన్నీ విభిన్నంగా ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించి ఇంటిగ్రేటెడ్గా మనం ఏదైనా చేస్తే బాగుంటుంది అని అన్నప్పుడు నాకేమనిపించిందంటే నేను అధ్యయనం చేసి ఇక్కడున్న ఇందాక అంటే ఎంత బ్రిలియంట్ పీపుల్ అంటే మనుషులు ఉన్నారు దీని వెనకని చెప్పడానికి. ఉదాహరణకి ఎక్కడో అమెరికాలో చదువుకొని ఆవిడ బెంగళూరులో ఉంటూ ఒక ఆర్ట్ క్యూరేటర్గా ఉంటూ శ్రీమతి సుధా మల్లెన్ గారికి అంటే డిజైనింగ్ ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్పడానికి ఆవిడ నిదర్శనం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ ఐడియాస్ అండ్ సజెషన్స్. అంటే ఇలాంటి బ్రిలియంట్ పీపుల్ని గుర్తించిన మన రాష్ట్ర అధికారులందరికీ చాలా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే మీరు ఇందాక ఏటికొప్పాక బొమ్మలు అడుగుతూ వాళ్ళు ఏమన్నారంటే మేము గిఫ్ట్ చేస్తున్నప్పుడు మాకు బాక్సెస్ లేవు, మాకు అందంగా ఇచ్చేయంటే అన్నీ కలిపి లేపాక్షి బాక్స్లో పెట్టేస్తున్నాం. నాకేమనిపించిందంటే ప్రతి కళాకారుడికి ఇందాక రాజు గారు అని చెప్పి మన సవర్ ఆర్ట్ గురించి మాట్లాడుతున్నాను. నాకేమనిపించింది ప్రతి కళాకారుడికి ఒక కథ ఉంటుంది. ప్రతి కళాకారుడు ఎన్ని గంటలు కష్టపడతాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రోడక్ట్ చేస్తే ఆ ప్రోడక్ట్ వెనక ఒక చిన్న కథ ఉంటుంది. ఇన్ని గంటలు నేను పనిచేశాను, ఈ ప్రోడక్ట్ చేయడానికి నాకు ఇన్ని గంటలు పనిచేశాను, నా కుటుంబంలో ఇంతమంది పనిచేశారు, ఈ చేసిన కళాకారుడి పేరు ఇది,
వారి ఊరి పేరు ఇది. ఇదన్నీ ఒక చిన్న ఒక ఇన్ఫర్మేషన్, ఇది ఒక చిన్న పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉండి దీని ఆర్ట్ వెనక ఉన్న స్టోరీ ఏంటి ఇవన్నీ చెప్పి మనం ఇంక్లూడ్ చేయగలిగితే, అలాగే ప్రత్యేకించి ఏటి గొప్ప కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ ఒక ఉదాహరణకి మనకి ఉప్పాటి చీర ఉంది. ఉప్పాటి చీరకు కూడా జనరల్గా ప్యాక్ చేసి ఇచ్చేయడానికిను దాని తాలూకు ఒక ప్రాపర్ గిఫ్ట్ ర్యాప్ ఒకటి చేయగలిగితే, ఒక గిఫ్ట్ బాక్స్ లాంటిది, ఇవన్నీ చాలా చాలా ఒక ప్రత్యేకత చేస్తాయి. ఉదాహరణకి మ్యాక్రోన్ గారికి మన ప్రధానమంత్రి గారు మనకి మన రాష్ట్ర సాంప్రదాయాన్ని మన కలంకారీది ఇచ్చినప్పుడు మామూలుగా ఇవ్వడం వేరు, దాన్ని ప్రాపర్గా తీసుకెళ్ళి ఒక గిఫ్ట్ ర్యాప్లో తీసుకెళ్ళి ప్రాపర్ దాన్ని ప్రజెంట్ చేస్తే దాని ఉనికి దాని విలువ 10 అయిపోద్ది. అండ్ దెర్ ఇస్ అ స్టోరీ బిహైండ్, ఒక కథ ఉంటుంది దాని వెనక, ఆ కథను తెలియజేయడం. అలాగే కొత్త కొత్త ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ చేసిన బొమ్మలే చేస్తే కొన్ని రోజుల తర్వాత మనిషికి సహజమైన గుణం మార్పు, కొత్తవి కోరుకుంటూ ఉంటాడు, చూసిందే కదా. అలా అందుకని ఎప్పటికప్పుడు కూడా ఇన్నోవేషన్ ఒకటి జరుగుతూ ఉండాలి, కొత్త ఐడియాస్ తోటి కొత్త బ్లెండ్ చేయటం కానీ ఇవన్నీ ఉండాలి. అంటే మనకి సుచిత్ర ఎల్లా గారు లాంటి వాళ్ళు, సుధామలిని గారు, లేదంటే రేఖారాణి గారు, ఇక్కడున్న మన విశ్వ గారు, ఇలాంటి మన హరిప్రసాద్ గారు, మీరు మరింతగా ఎక్కువ మందిని అర్థం చేసుకోగలిగే దీనిని ఇంకెంత ఇప్పుడు మీరందరూ ఇంత కష్టపడుతూ ఉన్నారు, కార్పెట్లు మీరు నేస్తారు, ఆ కార్పెట్ వెనక మీకు ఒక ఏలూరులో మీరు కార్పెట్స్ చేస్తున్నప్పుడు ఒక స్టోరీ ఉంటుంది, ఇంతమంది పనిచేశారు దీని వెనక, ఇంత కష్టం ఉంది. అదే ఈ ఇరాన్లో కానీ యూరోప్లో కానీ ఎనీ ఫారిన్ కంట్రీలో దానికి ఒక చాలా అందంగా కథ చెప్తారు, ఇంత కష్టం ఉంది దీని వెనకాల. అప్పుడు మనం అది వస్తువు పట్టుకున్నప్పుడు దాని తాలూకు విలువ తెలుస్తుంది మనకి, ఇంత దీని వెనక ఇంత కథ ఉందనేది. అందువల్ల మనకు గౌరవం పెరిగి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాం, ఇట్ బికమ్స్ ప్రెషస్. అలాగే నేనేం చెప్పానంటే అందరితో మాట్లాడుతున్నప్పుడు మనకి ఉదాహరణకి మనకి ఇన్ని దాదాపు నా ఉప్పాడ దగ్గర నుంచి చేనేతల దగ్గర నుంచి మనకున్న హస్తకళల దగ్గర నుంచి ఒక్కొక్కటి ప్రత్యేకమైన గ్రామాలు ఊర్లు ఉన్నాయి. ఈ ఊర్లని మనం మనం వదిలేస్తున్నాం. కానీ నేనేమన్నానంటే టూరిజం తోటి మీరు ఎందుకు అనుసంధానం చేయకూడదు, టూరిజంతో కానీ అనుసంధానం చేయగలిగి ఎవరైనా సరే ఫారినర్స్ ఎవరైనా వచ్చి లేదంటే విజిటర్స్ ఎవరైనా వచ్చి మీ షాప్స్కి వచ్చి, ఉదాహరణకి ఎక్కడో అరకులో ఉండే ఒక గ్రామాన్ని సవరార్ట్కి సెంటర్గా చేయగలిగితే ఎవరో ఇక్కడికి వెళ్ళి విదేశాలు ఉన్నవాళ్ళు కానీ భారతదేశంలో ఉన్నవాళ్ళు కానీ వెతుక్కుంటూ వచ్చి ఆ పార్ట్ ఆఫ్ అరకు విజిటర్స్ ఎవరిని వస్తే వాళ్ళు వెళ్ళి చూడగలరు, చూసి వాళ్ళ కష్టాన్ని చూసి అది కొనుక్కోవడం సావినీర్స్గా తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఇలాంటి అన్నీ డిస్జాయింటెడ్గా ఉన్నాయి. నేను ఏం కోరుకుంటున్నానంటే టూరిజం శాఖ, ఇవన్నీ కొన్ని పంచాయతీ పరిధిలో ఉన్నాయి కాబట్టి పంచాయతీ శాఖ, కొన్నేమో అర్బన్ శాఖలో ఉంటే మున్సిపాలిటీ శాఖలో ఉంటే, ఇవి టూరిజం, పంచాయత్ రాజ్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ షుడ్ కమ్ టుగెదర్ అండ్ ఇంటిగ్రేట్ to make sure that sufficient recognition will be there, right recognition will be there for each and every artisan. ప్రతి ఒక్క కళాకారుడికి గుర్తింపు ఉండాలి, ఈ 3 డిపార్ట్మెంట్స్ కలవాలి. అందుకని దీని మీద ఒక పేషీ అధికారులు కూడా ఇది చెప్పాను. ఒకసారి నేను ఒక మీటింగ్ పెడతాను, అందరినీ సంబంధిత అధికారులు అందరినీ ఒకసారి కూర్చోబెట్టి నేను దీని మీద ఒక ఇంటిగ్రేటెడ్గా కలిసి ఎందుకు అప్రోచ్ చేసే విధానంగా ఒకసారి మాట్లాడదామని ఈ సందర్భంగా మీకు కమిట్మెంట్ ఇస్తూ, అలాగే మన శ్రీమతి మన సుచిత్ర ఎల్లా గారికి ఇలాంటి నిజంగా వాళ్ళకి అవసరాలు లేవు, దే హ్యావ్ దేర్ ఓన్, వాళ్ళందరికీ వాళ్ళ వ్యాపారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నా కానీ ఏదో మన సంస్కృతి కోసం మనం చేయాలి, మన కళాకారుల కోసం మనం చేయాలి, మీ జీవితాలు బాగుండాలని చెప్పి వీళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చారు. వాళ్ళకి ఏం డబ్బులు ఇచ్చేది ఏముండదు కానీ కేవలం మన కోసం తపన పడి వస్తారు. మనకి ఇక్కడ ఒక్కొక్కరు ప్రతి ఒక్కరు కూడా మీ జీవితాలు బాగుండాలని తపన తప్ప ఇందులో ఏది అదనంగా బాగుకునేది ఏమీ లేదు ఇక్కడ. సో వాళ్ళందరి సహచర్యంలో, వాళ్ళందరి ఆధ్వర్యంలో మన హస్తకళా రంగానికి చెందిన ప్రతి ఒక్కరికి పేరు ప్రతి కుటుంబాలకి మరింత మీ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్ళేలా, మీ భవిష్యత్తు బాగా ఉండేలాగా మీ అందరినీ కూర్చొని ముందుకెళ్తాం ఖచ్చితంగా. దీన్ని నేను ప్రత్యేకించి మీ అందరినీ సంబంధిత నా పేషీ అధికారులు కూడా చెప్తా ఉన్నాను, ఇలాంటిది మీరు ఎవరు వచ్చినా సరే మీరందరూ కూడా డిప్యూటీ సీఎం ఆఫీస్కి మీరు రీచ్ అవ్వచ్చు. నేను దీన్ని క్యాబినెట్కి
సోదరి సవిత గారికి మేమందరం కూడా క్యాబినెట్లో కూర్చున్నప్పుడు ఖచ్చితంగా ఇది ప్రత్యేకించి దీన్ని ఇలాంటి సమస్యలు ఉన్నా కానీ నేను క్యాబినెట్లో ప్రస్తావించి అవసరమైతే దాన్ని అసెంబ్లీలో కొన్ని సమస్యలు ఏదంటే అసెంబ్లీలో ప్రస్తావించి మీ ప్రతి సమస్యకి, మీ బాగోగులకి, మీ భవిష్యత్తుకి, మీ బిడ్డల భవిష్యత్తుకి మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వోకల్ ఫర్ లోకల్ మాత్రమే కాదు, లోకల్ టు గ్లోబల్ అనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ హస్తకళను ప్రపంచం నలుమూలకి తీసుకెళ్దాం. మన కళాకారుల చేతిలో ఉన్న ఈ సృజనాత్మకత ప్రపంచం గుర్తించే శక్తిగా మారాలి. అదే వారికి మనం ఇచ్చే నిజమైన గౌరవం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుసుకుని సెలవు తీసుకున్నాను. జై హింద్.